వైసీపీ విధ్వంస పాలనతో ఆంధ్రప్రదేశ్ను నష్టాల పాలు చేసిందన్నారు సీఎం చంద్రబాబు. చిత్తూరు జిల్లాలో పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న బాబు ఇప్పుడిప్పుడే రాష్ట్ర ప్రజల ముఖాల్లో చిరునవ్వులు కనిపిస్తున్నాయన్నారు. అధికారంలోకి వచ్చాక ప్రతి హామీని నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తున్నామన్న చంద్రబాబు పేదల జీవితాల్లో వెలుగులు నింపడమే తన లక్ష్యమని తెలిపారు. ఎక్కడ చూసినా ఒక నవ్వు ముఖంతో వచ్చారు. ఇంతవరకు 5 ఏళ్లైతే ఈ రాష్ట్రంలో ఎక్కడ కూడా నవ్వు అనే మాటే కనపడలేదు. నాకు కావాల్సింది ఒకటే, ఈ పేదవాళ్ళ జీవితాల్లో వెలుగు రావాలి. మీరు ఆనందంగా ఉంటే చూడాలని ఏకైక కోరిక తప్ప నాకు ఇంకొక కోరిక లేదు. మొన్న మీరందరినీ చూశాను. 5 ఏళ్ల పరిపాలన. మీరు ఈ విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి. రాష్ట్రాన్ని విధ్వంసం చేశారు. ఓసారి మన చిత్తూరు జిల్లాలో అడవి పందులుంటాయి. అవి పొలం మీదకి వస్తాయి. తినిపోతే పర్వాలేదు, తిన్నంత తిని మొత్తం తొక్కేసిపోతాయి. అవునా కాదా? 5 ఏళ్లు ఇదే జరిగింది. నేను 4వసారి ముఖ్యమంత్రి. నాకే అర్థం కావడం లేదు ఇప్పుడు ఏం చేయాలో దిక్కుదోచని పరిస్థితి వచ్చింది. కానీ మీరు ఒక మంచి పని చేశారు. కష్టాల్లో ఉన్నప్పుడు విజ్ఞత ప్రదర్శించారు. ఆ విజ్ఞతే ఎన్డీఏతో పొత్తు పెట్టుకొని మేమందరం కలిసి పోటీ చేస్తే, నేను జనసేన బీజేపీ పోటీ చేస్తే 93% సీట్లు గెలిపించిన ఘనత ఆంధ్రప్రదేశ్కి దక్కింది. అది ఒక సంజీవనిగా పనిచేసింది. ఈ పింఛన్లతోనే నేను ఆపడం లేదు. ప్రతి ఒక్క వ్యక్తికి కూడా ఆర్థిక స్వావలంబన రావాలి. పేదవాడు జీవితంలో పేదవాడుగా ఉండడానికి వీలు లేదు. మీలో కూడా చైతన్యం తీసుకొచ్చి చేయూతనిచ్చి మిమ్మల్ని కూడా 10 రూపాయలు సంపాదించుకునే మార్గం చూపించాలనేది నా ఆలోచన. అది చేస్తానని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా.